జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళతోటి మా గృహప్రవేశం వీడియోస్ లాస్ట్ వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నాను నేను. ముఖ్యంగా పాలు పొంగించడం, హోమం అలాంటివన్నీ ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. ఫోటో కాదు మా వీడియో. అయ్యో అయ్యో ముందే ఇచ్చేసారు. అమ్మా నువ్వు జరగాలమ్మా. వస్త్రాలకు పదాలు తంబూరాలు మాకు ఏ శుభకార్యానికైనా పీటల మీద కూర్చునే ముందు పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి కూర్చోవాలన్నది మన ఆనవాయితీ కదా. ఆ విధంగా మా ఇద్దరికి, స్పందన వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి, ఇంకా వాళ్ళ అన్నయ్య వదినకి కూడా పెట్టారు. అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. ముగ్గురు కపుల్స్కి. ఇంకా మా బావగారు వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారనమాట. లేకపోతే వాళ్ళకి పెట్టి కూర్చోవాలన్నట్టు ముందు నుంచి ప్లాను. వాళ్ళు కొంచెం లేట్ అయింది వచ్చేటప్పటికి. సో అందుకని అక్కడ ఉన్న ముగ్గురు కపుల్స్కి పెట్టి కూర్చున్నారు. ఇది గణపతి హోమం అనమాట అండి జరుగుతున్నది. అన్నీ కూడా చాలా యథావిధిగా చాలా బాగా చేయించారు. ఎక్కడ టైం వేస్ట్ కూడా అవ్వలేదు. ఇన్ని రకాలు పెట్టుకున్నా కూడా 12:30 కల్లా మొత్తం అన్నీ కూడా అయిపోయి 4:14కి మనకి లోపలికి వెళ్ళాము అంటే దానికన్నా ఒక గంట ముందు నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఒక్క చుక్క పోయింది సార్. పొయ్యి మీద ఒక చుక్క పోయింది. అమ్మ ఇంకా స్థాయిలో పెట్టండి. ఆమర మొక్కల వాడ అనాథ రక్షగా గోవింద. పొంగిన తర్వాత తగ్గించడం మళ్ళీ ఇంకొకసారి మీరు అంతే కదా అంతే వాడికి అంతే. రికార్డ్ అవుతుంది కదా. మీరు వెళ్ళండి, మీరు కూడా. అటు కూడా పోయి ఇదే తూర్పు వైపు ఈశాన్య వైపు పొంగింది, ఇటువైపు పొంగలే. నేను పొంగి ఇట్లా పోతుంది. ఇది నేను చెప్పేది ఇట్లా దిక్కు.
శ్రావణ శుక్రవారం రోజు గృహప్రవేశం చేసుకుంటున్నారు కదా, ఆ రోజు అక్కడ వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటే బాగుంటుంది. ఎలాగ బ్రహ్మగారు ఉంటారు, చుట్టాలు ముత్తైదులు అందరూ ఉంటారు కదా, శనగలు అది వాయనం కూడా ఇచ్చుకోవచ్చు అనుకుని ఆ రోజు వాస్తు పూజ, గణపతి హోమం, సత్యనారాయణ వ్రతం అయ్యాక వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నామండి. ఆ వరలక్ష్మి వ్రతానికి కలువ పూలు కూడా దొరికాయి అన్నమాట. 11 కలువ పూలు తీసుకొచ్చారు మా బాబాయ్ వాళ్ళు, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇది పువ్వుల మార్కెట్ ఉందని చెప్పి. సో చాలా అంటే చాలా బాగా జరిగాయి అన్నమాట. మొత్తం క్రతువులన్నీ మేము ఎలా అనుకున్నామో అలాగా చాలా చాలా బాగా జరిగాయి. పిలిచిన వాళ్ళు కొంతమంది రాలేకపోయారు. యాజ్ యూజువల్ ఏ ఫంక్షన్కైనా మనం ఎక్స్పెక్ట్ చేసినంతమంది రారు, కొంతమంది ఏవో కారణాల వల్ల అన్నట్టుగా ఎలాగ రాకపోవడం ఉంటూనే ఉంటుంది. అందులో ఇల్లు కూడా మేము ఉండే చోటికి చాలా దూరం అనమాట. సో ఆ దూరం కూడా ఆలోచిస్తారు కదా కొంతమంది అనుకున్నాం. నెక్స్ట్ ఆ రోజు 2వ శ్రావణ శుక్రవారం అనమాట. ఆ పూజలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు కొంతమంది మిస్ అయ్యారు. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.